ప్రజలారా, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అనే ఒక పేర్లు దేశంలో ఉన్నాయి. సహజంగా ఒకనాటి కాలంలో రెండు ఉద్యమాలు జరిగినాయి. అంబేద్కర్ కాలంలో ఒక ఉద్యమం జరిగింది, అప్పుడు మనం పుట్టలే. అంబేద్కర్ కాలంలో ఒక ఉద్యమం జరిగింది, మనం పుట్టలే. విపి సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఒక ఉద్యమం జరిగింది, మండల కమిషన్ అమలు చేయాలని రిపోర్టు. ఇప్పుడు దేశంలో ఒక ఉద్యమం జరుగుతుంది. ఇప్పుడు మన ఉద్యమానికి అడ్డు తగులుతున్నది షెడ్యూల్ కులాల్లో మాలలు, స్వార్థపరులు. మన ఉద్యమానికి అడ్డు తగులుతున్నది, అడుగడుగున అడ్డు తగులుతున్నది మాలల్లో, స్వార్థపరులు. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, ఈ దేశంలో అగ్రకులాల కంటే మాలలు, వాళ్ళన్న కొంత సోదరత్వాన్ని, మానవత్వాన్ని ప్రదర్శించారు. కానీ మాదిగల పట్ల, ఇతర దళితుల పట్ల మాలలు మాత్రం కనీసం సోదరత్వాన్ని ప్రదర్శించట్లేదు. ఒక మాట చెప్పంటే, ఈ వర్గీకరణ అడ్డు తగులుతున్న మాలల కంటే ఈ దేశంలో అగ్రకులాలు 100 రెట్లు నయమని నేను భావిస్తున్నాను. ఈ దేశంలో ఇప్పుడు వర్గీకరణకు అడ్డు తగులుతున్న మాలల కంటే, ఖచ్చితంగా చెప్తున్నా, మాలలందరిని అంటలేను నేను, మాలలందరిని అంటలేను. ఈ దేశంలో ఉండబడే ఈ రాష్ట్రంలో మాలలందరిని అంటలేను. ఇప్పటికీ వర్గీకరణ జరగనీయమంటున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకంటే ఈ దేశంలో అగ్రకులాలు చాలా నయమని 2 సందర్భాలు రుజువు చేసినాయి. ఆ 2 సందర్భాలు చెప్తే ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. నా సోదరులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో మన దళితులందరికీ రిజర్వేషన్లు కావాలని పోరాటం చేశాడు 100 ఏళ్ల క్రితం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో ఈ దేశంలో ఉన్న దళితులందరికీ చదువుకునే అవకాశాలు, ఉద్యోగాలు రావాలని చెప్పి పోరాటం చేశాడు. ఆర్థికంగా, రాజకీయంగా దళితులు ఎదగాలని చెప్పి పోరాటం చేశాడు. ఆనాటి కాలంలో మేము అంగీకరించమని చెప్పి అగ్రకులాలు అన్నారు. మేము అంబేద్కర్ కోరుతున్న రిజర్వేషన్ మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని అగ్రకులాలు అన్నాయి. అంబేద్కర్ దళితుల కోసం నాయకత్వం వహిస్తున్న సమయంలో అంబేద్కర్ సాధించిన వ్యతిరేకిస్తూ, అంబేద్కర్ సాధించాలనుకున్న కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ గాంధీ లాంటి వ్యక్తి ఆనాడు కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా ఆమరదీక్ష చేశాడు. సమస్య ఎప్పుడు మొదలైంది? 1927-28లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ వేసింది. ఆ సైమన్ కమిషన్లో భారతీయ సభ్యులు ఎవరు లేకపోవడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు గో బ్యాక్ సైమన్, నువ్వు రావద్దు మా దగ్గరికి అని చెప్పి గో బ్యాక్ సైమన్ పిలుపునిచ్చారు. కానీ అంబేద్కర్ ఏమో సైమన్ వస్తేనే మా దళితుల సమస్యలు ఎజెండాకు వస్తాయని చెప్పి అంబేద్కర్ ఏమో సైమన్ను ఆహ్వానించాడు. అప్పుడు కాంగ్రెస్, అంబేద్కర్ మధ్యలో చాలా గొడవలు జరిగినాయి. ఈ దేశంలో ఒక్క భారతీయుడు లేకుండా కమిషన్ ఎత్తే నువ్వు ఎట్లా స్వాగతిస్తున్నావు అని చెప్పి అంటే, అవును, ఆ కమిషన్ ద్వారా మా సమస్యలు ఏమైనా పరిష్కారం అవుతాయని చెప్పి మేము నమ్ముకొని స్వాగతిస్తున్నాము అని అన్నారు. ఆ విధంగా అంబేద్కర్ను చాలా ఆనాడు మీరు బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు, ఆ ఏజెంట్ అని చెప్పి ప్రచారం చేశారు. అయినప్పటికీ నా దళితుల భవిష్యత్తు నాకు ముఖ్యం అని చెప్పి ఈయన పోరాటం చేశాడు. ఈయన విజ్ఞప్తి మేరకు ఒక ప్రత్యేక రిజర్వేషన్లు అనే విధానాన్ని, కమ్యూనల్ అవార్డును బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటించింది 32లో. ఆ సమయంలో గాంధీ ఒప్పుకోకుండా ఎడవాడ జైల్లో ఆమరదీక్ష చేస్తాడు. ఆమరదీక్ష చేయడం వల్ల ఆయన ప్రాణం పోతుందనే భయం దేశంలో పడ్డది. అప్పుడు అంబేద్కర్కు గాంధీకి మధ్యలో రాజీ కుదర్చాలనుకున్నారు. ఎట్లా సాధించాలనుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, నీ ప్రాణాన్ని నిలబెట్టుకుందాం, మా దళితుల హక్కులు కాపాడుకుందామని చెప్పి ఆయన ప్రాణాన్ని నిలబెట్టడానికి, దళితుల హక్కులు కాపాడడానికి జరిగిన ఒప్పందమే రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లు ఈనాడు మనకు అమలు జరుగుతున్నాయనేసి కూడా మీరు మర్చిపోవద్దు. ఇది ఎప్పటి చరిత్ర? స్వాతంత్ర రాకముందు చరిత్ర. అంబేద్కర్కు గాంధీ మధ్యలో వివాదం బలంగా ఒక 3-4 ఏళ్ళు జరిగింది. అగ్రకులాలకు, దళితులకు మధ్యలో ఒక 3-4 ఏళ్ళు జరిగింది.
మాకు రిజర్వేషన్ కావాలని అంబేద్కర్ గట్టిగా ఒక 4 ఏళ్ళు రోడ్డు మీద పడ్డాడు. నేను అంగీకరించలే పరిస్థితి లేదని చెప్పి అగ్రకులాలు రోడ్డు మీదకి పడ్డాయి. కానీ అంతిమంగా ఒక 4 ఏళ్లలోనే అగ్రకులాలు అంగీకరించిండ్రు. ఈ దేశంలో దళిత వర్గాలకు రిజర్వేషన్ అమలుని సహకరించిండ్రు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళితుల రిజర్వేషన్లు ఎత్తేయమని చెప్పారు అని అంటుండా, ఎస్టీల రిజర్వేషన్లు ఎత్తేయమని చెప్పేవారు అని అంటుండా, అంటలేదు. అంటే ఎన్నేళ్ళలో సమస్య పరిష్కారం అయింది? ఎవరు ఒప్పుకుంటే పరిష్కారం అయింది? 3-4 ఏళ్లలో సమస్య పరిష్కారం అయింది. అగ్రకులాల వ్యవస్థ దళితులు బాగుపడాలని చెప్పి అంగీకరించడం వల్ల సమస్య పరిష్కారం అయింది. అంబేద్కర్ కాలంలో వాళ్ళే నయం కదా. పోనీ మనం పుట్టిన కాలంలో, మనం పెరిగిన కాలంలో ఇంకో సమస్య వచ్చింది. మండల కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చినాక బీసీలో కూడా రిజర్వేషన్లు జరగాలని చెప్పి చర్చ జరిగింది. మేము బీసీల రిజర్వేషన్ ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి మళ్ళా అగ్రకులాలు రోడ్డు మీదకి వచ్చినాయి. బీసీ రిజర్వేషన్ అమలు జరగాలని చెప్పి బీసీలు దళితులు రోడ్డు మీదకి వచ్చారు. లేదు మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు అగ్రకులాలు రోడ్డు మీదకి వచ్చారు. అగ్రకులాలు వద్దని రోడ్డు మీదకి వచ్చారు, దళితుల బలహీనాలు కావాలని రోడ్డు మీదకి వచ్చారు. అంతిమంగా అది 2-3 ఏళ్లలో సమస్య పరిష్కారమైంది. అగ్రకులాలు అంగీకరించినాయి. వాళ్ళ బీసీలకు రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మనం పుట్టకముందు అంబేద్కర్ కాలంలో అగ్రకులాలు 3-4 ఏళ్లలోనే అంగీకరించి రిజర్వేషన్లకు సహకరిస్తుంటే, విపి సింగ్ కాలంలో ఒక 2-3 ఏళ్లలోనే అగ్రకులాలు బీసీలకు రిజర్వేషన్లు అమలు జరగడానికి సహకరిస్తుంటే, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరూ పంచుకుందామని, అందరం బాగుపడదామని, రిజర్వేషన్ల ఫలాలు అందరూ పంచుకుందామని, అందరం బాగుపడదామని చెప్పి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తుంటే 30 ఏళ్ల పాటు అడ్డుకుంటాండ్రు. వాళ్ళు 30 ఏళ్ల పాటు అడ్డుకుంటుండ్రు, ఇంకా అడ్డుకుంటామని మాట్లాడుతుండ్రు. మన ఉద్యమం ఎప్పుడు మొదలైంది? 94లో. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం? 2025లో. ఎన్నేళ్ళు గడుస్తున్నది? 31 సంవత్సరం గడుతున్నది. ఇప్పటికీ మాలల్లో ఉండబడే స్వార్థ పార్లమెంటుండ్రు, ఇంకా జరగనేమో అంటారు. ఇప్పుడు చెప్పండి, అంబేద్కర్ కాలంలో ఉన్న అగ్రకులాల కంటే, మండల కమిషన్ అమలు జరిగే సమయానికి ఉండబడే అగ్రకులాల కంటే ఈనాడు మాలలే వాళ్ళకంటే ప్రమాదకరంగా మారిండ్రు. మన హక్కుల విషయం కూడా మీరు మర్చిపోతారు. 30 ఏళ్ల పాటు పోరాటం చేయాల్సి వస్తుంది. ఎందుకు పోరాటం చేయాలా? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 94లో ఉద్యమం మొదలు పెడితే 97 నాటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వర్గీకరణ సాధించాం. దాన్ని అడ్డుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ 94లో ఉద్యమం మొదలు పెడితే 97లోనే వర్గీకరణ సాధించాం. దాన్ని అడ్డుకున్నారు. ఒక 2 నెలల పాటు వర్గీకరణ అమలు జరిగినప్పుడు 100 ఉద్యోగాలు వచ్చినాయి. 100 మందికి పైగా డాక్టర్లు అయిపోయినారు. ఒక 2 నెలలే అమలు జరిగింది, 100 ఉద్యోగాలు వచ్చినాయి. 100 మంది పిల్లలు డాక్టర్లు అయినారు ఆ సంవత్సరం. ఎందుకంటే జూన్ నెలలో వర్గీకరణ జరిగింది కాబట్టి, అది విద్యా సంవత్సరం కాబట్టి మన పిల్లలకు ఉపయోగపడ్డది. మనం వర్గీకరణ సాధించుకొని కొంత ముందు అడిగేస్తుంటే దాన్ని చూస్తూ జీవించుకోలేకుండా మనం అడ్డుకున్నారు హైకోర్టు ద్వారా. హైకోర్టు ద్వారా అడ్డుకున్న దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం మళ్ళా ఉద్యమం చేస్తే మళ్ళా రాష్ట్రపతి ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం 2000 సంవత్సరంలో. అది 2004 వరకు వర్గీకరణ అమలు జరిగింది. 22,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మన బాధిక బిడ్డలకు వచ్చినాయి. వేలాది చదువుకునే అవకాశాలు వచ్చినాయి. మన జాతి అభివృద్ధి వేగవంతమవుతున్న సమయంలో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ వర్గీకరణ అడ్డుకున్నారు. 2004 నవంబర్ 5న వర్గీకరణ అడ్డుకుంటే 2024 మన ఆగస్టు 1న, మళ్ళా 2024 ఆగస్టు 1 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పి మళ్ళా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కరెక్టే చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈ వర్గీకరణ అమలు జరగబోతుందని చెప్పి అనుకుంటున్న సమయంలో వర్గీకరణ జరగనీయమని చెప్పి మన రోడ్ ఎక్కుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. 97లో విజయం సాధిస్తే అడ్డుకున్నారు, 2000 సంవత్సరంలో విజయం సాధిస్తే అడ్డుకున్నారు, 2024లో విజయం సాధించినా వర్గీకరణ జరగకుండా అడ్డుకుంటాను. మరి అగ్రకులాల నయం కాదా? ఉన్నది పంచుకుందామంటే మాలల జనాభాతో మాలల అవకాశాలంతా రావాలి, మాదిగల జనాభాతో మాదిగలకు అవకాశాలంతా రావాలి, ఇతర కులాల జనాభాతో వాళ్ళ అవకాశాలు పోవాలి. అందరు అవకాశాలు ఒకటి తినడం కాదు, ఎవరికి దక్కాల్సిన అవకాశాలు అందరూ వాళ్ళు దక్కాలని చెప్పి ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తుంటే అడుగున వాళ్ళ పలుకుబడితో అడ్డుపడుతూ వస్తున్న పరిస్థితి ఈనాటి కూడా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను, పాత్రికేయ మిత్రులారా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా,
షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలని ఎంఆర్పిఎస్ అంటుంది. ఎంఆర్పిఎస్ అంటున్న దాంట్లో న్యాయం ఉందా? వర్గీకరణ అడ్డుకోవడంలో న్యాయం ఉందా? అంటే బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఇక్కడ అమలు జరుగుతుంది. బీసీలో వర్గీకరణ అమలు జరుగుతుంది కాబట్టి ఎస్సీలో కూడా వర్గీకరణ అమలు జరుగుతూనే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి అందరికీ తెలిసిపోయింది. రెండో విషయం, ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదా, ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉన్నదా లేదా అని ఎప్పుడో కమిషన్లు వేసినాయి. ఎంఆర్పిఎస్ పుట్టక ముందు, నేను పుట్టక ముందు 65లో ఆనాడు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక కమిటీ ఏర్పాటు చేశాడు. ఆనాడు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక కమిటీ ఏర్పాటు చేశాడు. దీని పేరు లోకుడు కమిటీ. ఈ కమిటీ 65లో రిపోర్ట్ ఇచ్చింది జూన్ 1న. నేను జూలై 7 65లో పుట్టా, అంటే నేను పుట్టక ముందు రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్లో ఏమున్నదంటే షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండబడే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడే 59 కులాల్లో ఒకే ఒక మాల కులస్తులు వాళ్ళ జనాభా కంటే రెట్టింపుగా ఉద్యోగాలు పొందిండు, విద్యావకాశాలు పొందిండు, రాజకీయంగా పొందిండు కనుక వాళ్ళని ఎస్సీ లిస్ట్ నుంచి మొత్తం తొలగించాలని చెప్పి ఆనాడు ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే షెడ్యూల్ కులాల్లో ఉండబడే 59 కులాల్లో మాలలొక్కడే అభివృద్ధి చెందిండు అనే విషయం సాక్ష్యం నేను పుట్టకముందే రుజువు అయిపోయింది. కానీ సమస్య పరిష్కరించలేదు. సమస్య పరిష్కరించకపోవడం వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చేసింది. ఆ అన్యాయం పెరగడం వల్ల వచ్చిన ఉద్యమే ఎంఆర్పిఎస్ ఉద్యమం. 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం వస్తే 96 నాటికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద ఆనాడు రామచంద్రరాజు కమిషన్ వేశారు. ఈ రామచంద్రరాజు కమిషన్ వేయడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఆనాడు 96లోనే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. టీడీపీ హయాంలో 96లోనే దిగ్బంధం చేశాం. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా, 96 అంటే హైదరాబాద్ నగరాన్ని లక్షల మంది దిగ్బంధం చేసింది ఎన్నేళ్ల క్రితం? 29 ఏళ్ల క్రితం. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇది హైదరాబాద్ నగరాన్ని 96లో దిగ్బంధం చేసిన ఫోటో. ఇది 29 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నగరాన్ని మాదిగలు దిగ్బంధం చేసిండ్రు. ఇప్పుడు కాదు. 96లో ఎంఆర్పిఎస్ హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేసింది, ఇప్పుడు కాదు. ఆ దిగ్బంధం చేసిన రోజే చదవండి, కమిషన్ పడ్డది. ఆ కమిషనే మీ ముందు పెట్టిన రిపోర్టు. ఆ కమిషన్ ఏమన్నది? ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగాల్సిందే. షెడ్యూల్ కులాల కోసం కేటాయించిన ఉద్యోగాలు, చదువుకునే అవకాశాలు ఆర్థికంగా, రాజకీయంగా మొత్తం 180% పైగా మాలలకే పోతున్నాయి. ఈ రాష్ట్రంలో బీసీల వర్గీకరణ ఉంటేనే అందరికి న్యాయం జరిగినట్టుగానే ఎస్సీల వర్గీకరణ న్యాయంగా జరగాల్సిందే అని చెప్పి కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ కమిషన్ రిపోర్ట్ మీద వెంటనే అమలు చేయమని చెప్పి హైదరాబాద్ నగరాన్ని మళ్ళా దిగ్బంధం చేశాం. ఆ కమిషన్ రిపోర్ట్ అమలు జరగాలని చెప్పి హైదరాబాద్ నగరాన్ని మళ్ళా దిగ్బంధం చేశాం. ఆ దిగ్బంధం చేసిన ఒక్కసారి మీరు ఫోటో చూడండి. హైదరాబాద్ నగరాన్ని ఆనాడు దిగ్బంధం చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్న చరిత్ర ఎంఆర్పిఎస్ ఉన్నది. ఏబిసిడి వర్గీకరణ ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని దిగ్బంధం చేశాం. 20 లక్షల మందితో పాదయాత్ర చేసి దిగ్బంధం చేశాం. ఆనాడే ఏబిసిడి వర్గీకరణ జరిగింది. అంటే నేను పుట్టకముందు వేసిన కమిషన్ మాలలో డెవలప్ అయిందని చెప్పి 65లో చెప్పింది. మనం ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత వచ్చిన కమిషన్ ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి చేస్తే మనం దాన్ని రద్దు చేస్తే తిరిగి నిలబెట్టడం కోసం యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ పోరాటం చేశాం. ఆ పోరాటం చేసినప్పుడు జస్టిస్ ఉషా మేరా కమిషన్ పడ్డది. ఈ కమిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. నేను మన్మోహన్ సింగ్ గారికి రాజశేఖర రెడ్డి గారిని ఎంబడి పెట్టుకొని పోయాను. నేను మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారిని ఎంబడి పెట్టుకొని పోయాను. నేను రాజశేఖర గారు కూడా ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పి మనం విజయవాడలో పెట్టిన మీటింగులో, లక్షల మంది వచ్చిన మీటింగ్లో మనకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. తను, నేను, మా ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఎస్సీ వర్గీకరణ మీద న్యాయం చేయడానికి ముందుకొస్తామని ప్రచారం చేయడం జరిగింది. ఆ సమయంలో నేను రాహుల్ గాంధీ గారిని కలిశాను. ఆ సమయంలో నేను సోనియా గాంధీ గారిని కలిశాను. ఆ సమయంలో నేను ఆ సమయంలో రాహుల్ గాంధీ గారిని నేను కలుసుకున్నాం. చాలా వేదికలు పంచుకున్నాం. ఎస్సీ వర్గీకరణ మీద ఆ కమిషన్ వేస్తే ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ఏమన్నదంటే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగినప్పుడే మాదిగలకు మేలు జరిగింది, ఎస్సీ వర్గీకరణ రద్దయిన కాంచి మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది.
ఇప్పుడు మాలల పరిస్థితి ఏంటంటే లోకర్ కమిషన్ చెప్పినా మేము వినం. ఎవరు ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి చేసిన కమిషన్ వేసినా వినం, చంద్రబాబు నాయుడు కమిషన్ వేసినా వినం, లేదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వేసిన కమిషన్ వేసినా వినం. అంతే, మేము వినము. మేము ఎవరు చెప్పినా వినమనే పద్ధతిలో కమిషన్ రిపోర్ట్లు పక్కాదారు పట్టిస్తున్నారు. అదే సమయంలో మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను, నేను ఈ దేశంలో నేను అందరినీ కలుసుకుంటూ వచ్చా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ ఎన్ని పార్టీలను కలిసిండో అంతకంటే 4-5 ఎక్కువ పార్టీలు నేను కలుసుకొని వచ్చాను. నా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం, పిల్లల చదువులు ముందుకు సాగాలని, పిల్లలకు ఉద్యోగాలు రావాలని, ఆర్థికంగా రాజకీయంగా మన జాతి ఎదగాలని చెప్పి అందరి దగ్గరికి పోయాను. ఏదో ఎక్కని మెట్టు లేదు దిగని మెట్టు లేదు అన్నట్టుగా అందరి దగ్గరికి పోయాను. తెలంగాణ ఉద్యమానికి అన్న కొన్ని పార్టీల మద్దతు లేదేమో కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అన్ని పార్టీల మద్దతు సమీకరించుకొచ్చాను. ఒకసారి నేను రాజశేఖర్ గారినే కాదు, రోషే గారినిది సపోర్ట్ చేయమంటే ఆయన ప్రధానమంత్రికి దగ్గరికి వచ్చి సపోర్ట్ చేసి వచ్చాడు, లేఖ ఇచ్చేసాడు. నేను కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ మనకు వర్గీకరణకు అనుకూలంగా ఆనాడు లేఖ రాసిండు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఆనాడు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ అవుతే ఆయన లేఖ రాశాడు. ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే ఆయన వర్గీకరణ జరగాల్సిందని చెప్పి మళ్ళా లేఖ రాశాడు. ఆనాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ గారు అవుతే గడ్కరీ గారు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆనాడు లేఖ రాశాడు. మనందరూ తెలుసు శరద్ పవార్ గారు, ఈ దేశంలో క్రూద్ధ రాజకీయ నాయకుడు శరద్ పవార్ గారు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి పోతే లేఖ రాశాడు. సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో బర్ధన్ గారు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి కేంద్రానికి లేఖ రాశాడు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ప్రకాష్ కారత్ లేఖ రాశాడు. శివసేన దగ్గరికి వెళితే శివసేన పార్టీ అధినేతలు మనోహర్ జోషి లేఖ రాశాడు. మీరు శిబు సోరెన్ పేరున్నారు, జార్ఖండ్ అధినేత దగ్గరికి వెళ్ళి నేను రాంచీలో పోయితే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే కృష్ణన్న, నేను సపోర్ట్ చేస్తాను ఆయన మాట్లాడాడు. నేను పంజాబ్ దగ్గరికి వెళ్ళి అకాల్ దళ్ దగ్గరికి వెళితే సిక్కుల పార్టీ వాళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తామని లేఖ రాశారు. అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్ దగ్గరికి వెళితే ఆయన కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆయన లేఖ రాశాడు. ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన కూడా లేఖ రాశాడు. ఇంతకుముందు చూపట్టిన సిపిఎం పార్టీ మనం ఎవరైతే ప్రకాష్ కారుతున్నారో సిపిఎం పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నది, ఆయన ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా లేఖ రాశారు. ఆనాడు పార్టీ పెట్టిన చిరంజీవి గారు ఎస్సీ వర్గీకరణకు లేఖ రాశారు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా లేఖ రాశారు. అదే సమయంలో ఇతను నా సోదరులు శరద్ యాదవ్ గారు దేశంలో పెద్ద బలహీన వర్గాల నేతగా ఉండే ఈయన లేఖ రాశాడు. మన దేశ మాజీ ప్రధానమంత్రి దేవగౌడ గారు కూడా ఎస్సీ వర్గీకరణకు లేఖ రాశాడు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు మాలలవుతే ఎస్సీ వర్గీకరణ సమర్థించేది దేశంలో అన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి. మేము వినము అంటాను వాళ్ళు, ఏ స్థాయికి వచ్చిందో చూడండి. మూడోది, ఈ దేశంలో ప్రధానమంత్రులు గతంలో యూపీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆయన దగ్గరికే రాజశేఖర్ గారు తీసుకెళ్తేనే కమిషన్ వేసిండు వర్గీకరణకు అనుకూలం, అంటే మనకు అనుకూలమే మొన్న చనిపోయిన మన్మోహన్ సింగ్ గారు. ఈ దేశ ప్రధానమంత్రిగా మనం గౌరవ నరేంద్ర మోడీ గారిని మన మీటింగ్ రమ్మంటే, ఈ దేశ ప్రధానమంత్రిగా గౌరవ నరేంద్ర మోడీ గారు మన ఈ మీటింగ్ రమ్మంటే ఎస్సీ వర్గీకరణ సమర్థించడానికి ముందుకు వచ్చేశారు. ఈ దేశ ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు, మేము అంగీకరించము అంటారు. ఈ దేశ రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం దగ్గర ఉన్నప్పుడు, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినప్పుడు దళితుడైన కేఆర్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాడు రాష్ట్రపతి హోదాలో. ఇగో రాష్ట్రపతి 99 డిసెంబర్లో ఎస్సీ వర్గీకరణ న్యాయమే, అది జరగాల్సిందని చెప్పి రాష్ట్రపతి ఆమోదించాడు. మేము ఒప్పుకోమని అంటాను.
ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి తీర్పిస్తే ఆ తీర్పును అంగీకరించమని మళ్ళా అంటాను. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వస్తే ఆ తీర్పును అంగీకరించమని చెప్పి వాళ్ళు అంటారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు రాష్ట్రపతుల నిర్ణయాలను బేఖాతరంటారు, వాళ్ళు సుప్రీంకోర్టు నిర్ణయాలను బేఖాతరంటారు, ప్రధానమంత్రి నిర్ణయాన్ని బేఖాతరంటారు, కమిషన్ల నిర్ణయాన్ని బేఖాతరంటారు, పార్టీల నిర్ణయాన్ని బేఖాతరంటారు. సమాజం అభిప్రాయం ఎట్టున్నది? ఇప్పుడు దళితుల్లో 59 కులాలు, ఒక మాలల్లో స్వార్థపరులు తప్ప మాదిగలతో పాటు మిగతా 57 కులాలు ఎస్సీ వర్గీకరణ జరగాలంటాను. అరే 58 కులాలు దళితులు ఎస్సీ వర్గీకరణ కావాలన్నా మేము ఒప్పుకోమంటాను. 57 కులాలు మాదిగలతో పాటు 58 కులాలు, మాదిగలతో పాటు మిగిలిన 57 కులాలు, మొత్తం 58 కులాలు ఎస్సీ వర్గీకరణ జరగాలని అంటున్నా మేము ఒప్పుకోంపో అని అంటారు వాళ్ళు. ఈ సమాజ అభిప్రాయం ఎటున్నది? మాదిగ దండాలు మీటింగ్ పెడితే అన్ని దళిత కులాలు వస్తాయి, బీసీలు వస్తారు, ముస్లింలు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఓసీలు అన్ని వర్గాలు వస్తారు. అంటే ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సమస్త సమాజం మద్దతు ఉన్నది, కానీ వర్గీకరణ వ్యతిరేకులకు ఒక్క కులం మద్దతు లేదు, వాళ్ళు తప్ప. సమాజం మద్దతున్నా మేము ఒప్పుకోంపో అని అంటారు వాళ్ళు. దీన్ని బట్టి మాలలు ఎట్లా తయారైందంటే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం వాళ్ళు అందరూ మనవాదులని నేను ఎందుకు అనాల్సి వచ్చింది అనేసి కూడా మీరు మర్చిపోదని సరైన అనుకుంటున్నాను. మాలలందరూ మనవాదులు కాకపోవచ్చు, కానీ వర్గీకరణ వ్యతిరేకించడం నేను ఏమనాలి? వర్గీకరణ కావాలని సభలు పెడుతుంది, వర్గీకరణ కావాలని సమావేశాలు పెడుతుంది, వర్గీకరణ జరగాలని 30 ఏళ్ళు ధర్నాలు చేస్తుంది, వర్గీకరణ కావాలని హైదరాబాద్ నగరాన్ని ముట్టడిస్తుంది, వర్గీకరణ జరగాలని ఢిల్లీని ముట్టడిస్తుంది, వర్గీకరణ కావాలని మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని, మా బిడ్డలు వర్గీకరణ జరగడం కోసం జరిగిన పోరాటంలో కొంతమంది చేతిలో హత్యలు గురయ్యాయి, మా బిడ్డలు తగలబడి చచ్చిపోయాయి, ఎంతో మంది కార్యకర్తలు జైలు పాలయ్యాయి, ఎంతో మంది బిడ్డలు ఇబ్బందుల పాలయ్యాయి. అయినప్పటికీ వర్గీకరణ జరగనీయమంటున్న వాళ్ళు మనువాదులను అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అడుగున వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళని మనువాదులు అనాల్సి వచ్చిందని కూడా మర్చిపోతాను సైన్ అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందరు ఏమనుకున్నారు? ఇక వర్గీకరణ జరగబోతుంది అని అన్నారు. ఎందుకు అనుకున్నారు? 2 కారణాల వల్ల అనుకున్నారు. వర్గీకరణ జరగబోతుందని 2 కారణాల వల్ల అనుకున్నారు. మొదటిది, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా రావడంతో ఇక వర్గీకరణ జరుగుతుందని మొదటి అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటిది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే, అర్ధగంటలోపే, పావు గంటలోపే అసెంబ్లీ ప్రకటన చేశాడు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలం, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అదే సమయంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. అంతకు ముందిచ్చిన నోటిఫికేషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అంతకు ముందిచ్చిన నోటిఫికేషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. దానికోసం అవసరం ఉంటే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి ఆగస్టు 1న ప్రకటన చేశాడు. ఆ ప్రకటన మాదిగల్లో చాలా సంతోషాన్ని ఇచ్చింది. కారణం ఏంటంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించక ముందు అసెంబ్లీలో, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించక ముందు గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం వల్ల, అది అసెంబ్లీ ప్రకటించడం వల్ల ఇక మాదిగ బిడ్డలకు మేలు జరగబోతుందని చెప్పి అనుకున్నాం. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు, మరోవైపు ముఖ్యమంత్రి ప్రకటన వల్ల ఇక రేపో మాపు మన బిడ్డలకు ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పి, చదువుకునే అవకాశాలు పెరగబోతున్నాయని చెప్పి మనం భావించుకున్నాం. కానీ అక్కడనే మాల వాళ్ళు వాళ్ళ పలుకుబడిని ప్రయోగించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ పలుకుబడి గురించి నేను మాట్లాడుతున్నా, మీ దృష్టి తీసుకొస్తున్నా. నేను ఒక విషయం గమనించండి, రేవంత్ రెడ్డి గారిని అంతో ఇంతో ఎందుకు నమ్మాల్సి వచ్చింది? కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మొదటి నుంచి బలపరుస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి అయింది 1 సంవత్సరం క్రితం,
కానీ అంతకుముందు జెడ్పీటీసీగా గెలవడానికి ఎంఆర్పిఎస్ కారణం, అంతకుముందు ఎమ్మెల్సీగా గెలవడానికి ఎంఆర్పిఎస్ కారణం, అంతకుముందు ఎమ్మెల్యే గెలవడానికి ఎంఆర్పిఎస్ కారణం, ఆయన ఎంపీ గెలవడానికి ఎంఆర్పిఎస్ కారణం. అది నేను చెప్పడం కాదు, అది నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆయన ప్రకటన చేశాడు. ఒక్కసారి గమనించండి. అంటే మాదిగ జాతికి ఆయన మొదటి నుంచి అండగా ఉన్నాడు, మాదిగల సహకారం కూడా ఆయనకు ఉన్నది అనడానికి సాక్ష్యం. మాదిగ జాతికి ఆయన అండగా ఉన్నాడు ఉద్యమంలో, అదే సమయంలో మాదిగలు కూడా ఆయన సహకరించారు. ఆయన ధర్నాలకు రమ్మంటే ధర్నాలకు వచ్చాడు, సభలకు రమ్మంటే సభలకు వచ్చాడు, సమావేశాలు రమ్మంటే సమావేశాలకు వచ్చాడు, ఏదైనా సాయం ఇవ్వమంటే సాయం కూడా ఇచ్చాడు. ఇది మనం ఆయన నమ్మడానికి కారణం. రెండోది, ఆయన కూడా మనం అంతా సహకరించాం. ఆయన 4 విషయాల్లో ఏం చెప్పిండో చూడండి. ఆయన జెడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించాడు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేశాడు, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, తర్వాత ఎంపీగా పోటీ చేశాడు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయ్యే సమయానికి కూడా ఎవరైనా కండగా నిలబడ్డారో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఒకసారి వినండి. జడ్పీటీసీ చేసినప్పుడు నిలబడ్డప్పుడు మామూలు బిడ్డలు ఎంఆర్పిఎస్ లో కృష్ణయ్య దగ్గర నాయకత్వ లక్షణాలు పుచ్చుకున్నోలే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాదు మొక్కి నన్ను గెలిపించింది. 3వసారి 2009 కొరతలో 14 రోజుల్లో ఎమ్మెల్యే తెచ్చినప్పుడే మాదిగ బిడ్డల శ్రమ ఉన్నది, మీ భాగస్వామి ఉన్నది. పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారంటే నా జాతి నాయకులు నేను నాకు తెలియదు కానీ మీ జాతి మాత్రం అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులుగా ఈ చట్టసభలో వచ్చినా అంటే నిండు మనసుతో మాదిగ బిడ్డల ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఇక్కడ నిల్చొని ఒక పార్టీ అధ్యక్షులుగా మీతో మాట్లాడుతున్న గౌరవం దక్కిందంటే మీ జాతీయంలో నాకు గౌరవం దక్కింది. అంటే ఆయనకు ఈ స్థాయి గౌరవం దక్కడానికి ఎవరు కారకులు ఆయన చెప్పిండు, మాదిగల వల్లనే ఈ స్థాయికి వచ్చిందని ఆయన చెప్పిండు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలు నిలిచిండు, ఎంఆర్పిఎస్ ఆయన కూడా అండదండలు నిలిచిందని ఇది సాక్ష్యం. ఇక్కడ ఆయన ప్రకటన మనం విశ్వసిస్తాం కదా, ముఖ్యమంత్రిగా ప్రకటన చేసిన తర్వాత వర్గీకరణ జరుగుతుందని ఆశిస్తాం కదా. కానీ అక్కడనే కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాలలు పట్టు బిగించారు, వర్గీకరణ అమలు జరగకుండా అడ్డుపడుతున్నారు. వాళ్ళకు తలొగ్గి కొన్ని నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నాడు. అదే మీ ముందు పెడుతున్నా, దయచేసి గమనించండి. ఇగో, ఏ పార్టీలో లేనంత పలుకుబడి మాలలకు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, గమనించండి. ఏ పార్టీలో లేనంత పలుకుబడి కాంగ్రెస్ పార్టీలో మాలలకు ఉంటుంది, మీరు గమనించండి. అది నేను ఇక్కడ మాట్లాడుతున్న ఈ సమయానికి ఖమ్మం జిల్లా అయినా సాక్ష్యమే కావచ్చు, నేను పుట్టక ముందు సాక్ష్యం చెప్తాను. నేను ఇగో కాంగ్రెస్ పార్టీలో ఈ దేశం మొత్తం మీద దళిత మొదటి ముఖ్యమంత్రి, ఈ దేశం మొత్తం మీద మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య మాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. అది 62, 63లోనే, అప్పటికి నేను పుట్టలేదు. అంటే నేను పుట్టక ముందే దామోదర్ సంజీవయ్య ముఖ్యమంత్రి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడేందో అర్థం చేసుకోండి. ఇవాళ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున్ ఖార్గే. ఏ రాష్ట్రం? కర్ణాటక. ఏం కులం? దళితుడు. దళితుల్లో ఎవరంటుండ్రు? మాలలు అంటుండ్రు. నేను పుట్టక ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాలే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడే సమయానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలే.